మోదీ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో వినిపిస్తున్న వార్తలు తెలంగాణ బీజేపీలో కొత్త ఆశలు రేపుతున్నాయా? జాతీయ కమిటీలో ఆశించిన ప్రాధాన్యం దక్కిన నేతలు ఇప్పుడు అమాత్య యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండగా తెలంగాణ కోటాలో మరో బెర్త్కు ఛాన్స్ ఉందా? మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలనలో ఉందా? బీసీ సమీకరణలో ఈట్ల రాజేంద్ర వైపు హైకమాండ్ చూస్తుందా, లేక ప్రస్తుతం ఉన్న సమీకరణలే కొనసాగిస్తుందా? కమలం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు పదవుల పంచాయతీ కొత్త టర్న్ తీసుకుంది. మొన్నటి వరకు పార్టీ జాతీయ కమిటీలో చోటు కోసం ఎదురుచూసిన నేతల్లో కొందరికి నిరాశ ఎదురైందనే చర్చ ఉంది. దీంతో ఇప్పుడు అందరి చూపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తలపై పడింది. ఢిల్లీలో క్యాబినెట్ రీషఫుల్స్ పై ఊహాగానాలపై తెలంగాణ కమలంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పార్టీకి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలున్నారు. వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మిగిలిన 6గురిలో డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గోడం నగేష్ ఉన్నారు. వీరిలో ఎవరికి ఢిల్లీ నుంచి పిలుపొస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందంటున్నారు పార్టీ నేతలు. తెలంగాణకి ఇప్పటికే 2 కేంద్ర మంత్రి పదవులున్నాయి. ఇప్పుడు 3వ బెర్తిస్తారా, లేక ఇద్దరిలో ఒకరి బాధ్యతల్లో మార్పు చేసి కొత్త ముఖానికి అవకాశం కల్పిస్తారా అనే చర్చ అంతర్గతంగా జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, సామాజిక సమీకరణాలు, రాబోయే రాజకీయ అవసరాలు, ఈ 3 అంశాల ఆధారంగానే ఢిల్లీ నిర్ణయం ఉండొచ్చని కమలం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడే ప్రధానంగా 2 పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి డీకే అరుణ, మరొకటి ఈటెల రాజేందర్. డీకే అరుణకు అవకాశం ఇస్తే మహిళా ప్రాతినిధ్యంతో పాటు దక్షిణ తెలంగాణ రాజకీయ సమీకరణాలకు ఉపయోగపడుతుందనే లెక్కుంది. సీనియారిటీ, రాజకీయ అనుభవం కూడా ఆమెకు ప్లస్ అవుతాయని అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీసీ ఎజెండా కీలకంగా మారుతున్న తరుణంలో బలమైన బీసీ నేతకు కేంద్రంలో ప్రాధాన్యం ఇస్తే పార్టీకి రాజకీయంగా ఉపయోగపడుతుందన్న వాదన ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, గతంలో రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటెలకు అదనపు బలమని ఆయన వర్గం భావిస్తోంది. కానీ మిగతా ఎంపీలను కూడా తక్కువ అంచనా వేయలేమన్న మాట వినిపిస్తోంది. రఘునందన్ రావు తన వాగ్ధాటి, రాజకీయ దూకుడుతో గుర్తింపు తెచ్చుకున్నారు. ధర్మపురి అరవింద్కు పార్టీతో ఉన్న దీర్ఘకాల అనుబంధం, ఉత్తర తెలంగాణ సమీకరణాలు కలిసొస్తాయని ఆయన వర్గం భావిస్తోంది. కొండా విశ్వేశ్వర్రెడ్డి, గోడం నగేష్ పేర్లను సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్లో పరిశీలించే అవకాశం ఉంటుందన్న చర్చ సాగుతోంది. అయితే ఆశావహులకు ఢిల్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలొచ్చాయన్నది మాత్రం సస్పెన్సే. మీడియాలో వినిపిస్తున్న పేర్లు ఒక లెక్కైతే బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో వేసే లెక్క మరోలా ఉంటుంది అన్నది గత అనుభవం. పైగా మంత్రి పదవి విషయంలో వ్యక్తిగత సీనియారిటీ ఒకటే కాకుండా సామాజిక వర్గం, ప్రాంతం, పార్టీ భవిష్యత్తు వ్యూహం, పార్లమెంటరీ పనితీరు అన్నీ పరిగణలోకి వస్తాయంటున్నారు. ఇక పార్టీ జాతీయ కమిటీలో తెలంగాణకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదన్న భావన కొందరు నేతల్లో ఉంది. ఒకవైపు రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని చెబుతూ, మరోవైపు ఢిల్లీ స్థాయిలో తెలంగాణ ప్రాతినిధ్యంపై ఆశలు నెరవేరకపోవడంతో క్యాడర్లోనూ చర్చ మొదలైంది. అయితే జాతీయ స్థాయి పార్టీ పదవులకు, కేంద్ర మంత్రివర్గ కూర్పుకు వేరువేరు రాజకీయ లెక్కలుంటాయని మరో వర్గం గుర్తుచేస్తోంది. అసలు 3వ మంత్రి పదవి ఇవ్వడమే హైకమాండ్ ముందున్న ఆప్షనా, లేక ఇప్పటికే ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్తోనే తెలంగాణ ప్రాతినిధ్యం సరిపోతుందని భావిస్తుందా? ఇదే ఇప్పుడు కీలక ప్రశ్న. 3వ బెర్తొస్తే మహిళా కోటాకు పెద్దపీట వేస్తారా, బీసీ కార్డు ప్రయోగిస్తారా, ప్రాంతీయ సమతుల్యత చూస్తారా, లేక ఎవరూ ఊహించని పేరును తెరపైకి తీసుకొస్తారా అన్నది కమలం నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీకి ప్రతి సామాజిక, ప్రాంతీయ సమీకరణం కీలకమే. అందుకే కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే తెలంగాణ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయం పదవి పంపకం వరకే పరిమితం కాకుండా పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంకేతంగా మారొచ్చు. డీకే అరుణకు అమాత్యయోగమా, ఈటెల రాజేందర్కు ఢిల్లీ ప్రమోషనా, మిగతా ఎంపీల్లో ఎవరికైనా సర్ప్రైజ్ ఇస్తారా, లేక తెలంగాణ కోటాలో ఎలాంటి మార్పుండదా? ప్రస్తుతం ఇవన్నీ పార్టీ వర్గాల్లో సాగుతున్న ఊహాగానాలే. చివరకు మోదీ, షా లెక్కల్లో ఎవరి పేరుంటుందో కేబినెట్ విస్తరణ జరిగితేనే తేలనుంది.